రాముణ్ణి దేవుడిగా అంగీకరించుము అంటూ ప్రమాణాలు చేస్తున్నారు. వారి ఉద్దేశాలు ఏవైనా కానీ వారు చరిత్రను, సనాతన గ్రంథాలను చదవని వారై ఉండాలి. పురాతత్వ ఆధారాలను సైతం కొట్టిపరేస్తూ ఉండేవారిని ఒప్పించడానికి శ్రమించడం కూడా అనవసరమే కదా. అంగీకరించకూడదని భీష్మించుకున్న తర్వాత వాస్తవాన్ని కళ్ళెదుట నిలబెట్టినా కళ్ళు తిప్పుకుంటే చేసేదేముంటుంది? కొందరు భగవంతుడికి ఏదో ఒక రూపం ఉంటుంది. అది జ్యోతి స్వరూపం కావచ్చు, లేక వేరేదైనా శక్తి రూపం కావచ్చు తప్ప అంతకు మించి ఇక ఏ రూపంలోనూ దేవుడనేవాడు ఉండడు అని పట్టుదలతో ఉంటారు. భగవంతుడు జ్యోతి స్వరూపుడు కావచ్చు, లింగ స్వరూపుడు కావచ్చు, మనలాగా మనిషి ఆకారంలో కూడా ఉండొచ్చు. ఒక పక్షికి పక్షి రూపంలో, ఒక కీటకానికి కీటక రూపంలో ఉన్నవాడై ఉండొచ్చు. శారీరకంగా, మానసికంగా వికసించిన జీవి మానవుడు కనుక మనిషికి మాత్రమే ఇన్ని సందేహాలుంటాయి. ఆలోచనలు విస్తృతమయ్యే కొద్దీ సందేహాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. మరి మనిషే సందేహ జీవి. ఇక వారు వీరు వచ్చి 4 రకాలుగా మాట్లాడేసరికి ఎక్కడ లేని ప్రశ్నలు మనసులో పుట్టుకొస్తాయి. ఆ అనుమానాలకు ప్రమాణాలు వెతకడానికి సమయం కేటాయిస్తాడు. అనుమానం పెనుభూతమై తనలోని శాంతిని దూరం చేస్తుందని గ్రహించేలోగా పుణ్యకాలం కాస్త కరిగిపోతుంది.